కార్ల్ మార్క్స్ ఒక విషయం స్పష్టంగా చెప్పాడు. మనిషి ఆలోచనలు నిర్ణయించేది దేవుడు కాదు, అతని జీవన పరిస్థితులు. అందుకే గుండు కొట్టితే గుణం మారదు, దుస్తులు మారుస్తే దేహం మారదు. ఉపవాసాల కన్నా ఉప్మా తినడం మిన్న. మీరు బాగా గమనిస్తే మండే నాన్ వెజ్ తినడం ఎందుకు ఆపేసామో తెలుసా? ఎందుకంటే మరుసటి రోజు ట్యూస్డే కాబట్టి మరి ఒక 2 లెగ్ పీస్లు ఎక్కువగా తినొచ్చు అని. అలాగే మీరు మరి ఇంకొక విషయం గమనించారా? సాటర్డే కూడా మనం నాన్ వెజ్ ముట్టం, ఎందుకంటే మరుసటి రోజు సండే కాబట్టి 3 పూటల ముప్పొత్తులాగా తినొచ్చు. ఈ రూల్స్ అన్ని మనం దేవుడి పేరు చెప్పుకొని చేస్తాం, కానీ అవి మాత్రం మనం రేపటి బెనిఫిట్ కోసం ఏర్పాటు చేసుకున్నవి. దేవుడా దేవుడా అని 60 మైళ్ళు ఎందుకు నడుస్తామో తెలుసా? అంటే 60 ఏళ్ళు వచ్చాక దేవుడా నీ వల్లే నాకు ఈ కాళ్ళ డప్పులు వచ్చాయని నిందించడానిక? అయ్యో పాపం, దేవుడు రాయి అయిపోయి బ్రతికిపోయాడే గాని అదే మనిషి అయింటే రాయిచ్చి కొట్టేవాళ్ళు. ఇది కన్క్లూజన్ కాదు, చేదు నిజం. మనిషిని మార్చాలంటే ముందు అతని జీవన పరిస్థితులు మారాలి, లేకపోతే మళ్ళీ దేవుణ్ణే నిందిస్తాడు.